మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన బహుజన్ రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరిగే నరేందర్, పూలే అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీలకర్ర బాలస్వామి. ఈ సందర్భంగా నరిగే నరేందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 1827 ఏప్రిల్ 11న పూణేలో మహాత్మా జ్యోతిరావు పూలే జన్మించారని తెలియజేశారు. అదేవిధంగా చిన్నతనంలోనే సావిత్రిబాయి తల్లిని 11 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకుండా సమాజమే నా పిల్లలుగా భావించి చదువు చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని తెలియజేశారు. అదేవిధంగా 1852 ఆ ప్రాంతంలోనే స్కూల్ కట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాల పిల్లలకు చదువు చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి కార్యక్రమాలను అంతం చేసిన గొప్ప యోధుడు పూలే గారు అని తెలియజేశారు. కాబట్టి అట్లాంటి మహనీయుడు పూలే అంబేద్కర్ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, బహుజన రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీలకర్ర బాలస్వామి, పూలే అంబేద్కర్ తాడూరు మండల ఇన్ఛార్జ్ కటకం సుదర్శనచారి, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఎండి జహీర్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మరి 199వ జయంతి కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు భారతదేశంలో యావత్తు భారతదేశం మొత్తం ఈ మహనీయుని జయంతి కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఎందుకంటే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11 నాడు పూణేలో జన్మించారు. మరి 1855 ఆ ప్రాంతంలోనే మరి స్కూళ్ళు పెట్టి బడుగు బలహీన వర్గాలకు మరి చదువు చెప్పిన వ్యక్తి, గొప్ప వ్యక్తి, సంఘ సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక బీసీ కులంలో పుట్టి మరి బడుగు బలహీన వర్గాలకు ఆ రోజుల్లో చిన్నతనంలోనే పూలే గారు మరి సావిత్రిబాయి తల్లిని 11 సంవత్సరాలకే పెళ్లి చేసుకొని పిల్లలు కనకుండా ఈ సమాజమే నా పిల్లలుగా భావించి, తన పిల్లలుగా భావించి మరి ఆ ఎల్ల బడుగు బలహీన వర్గాలకు ఎవరు చదువు చెప్పలే. మరి ఆ కాలంలోనే మరి చదువు చెప్పకుంటే మరి సావిత్రిబాయి పూలే మరి సావిత్రిబాయి తల్లిని దళితులకు, ఊరికి దూరంగా ఉన్న మరి అంటరాని జాతులకు ఇవాళ అక్షరాభ్యాసం చేపించిన గొప్ప వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి సావిత్రిబాయి పూలే మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ సమాజం మార్పు కోసం మరి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారు. కానీ ఇవాళ సమాజం ఎటువైపు పోతుంది? ఆ ఎల్ల 1850, 65 ఆ ప్రాంతంలోనే మరి స్కూళ్ళు పెట్టి మరి పేద పిల్లలకు మరి విద్యను అభ్యసించి బోధించింది ఎవరంటే మరి సావిత్రిబాయి పూలే గారు. ఆ కాలంలోనే మరి దళితులు చదవద్దు, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళకు చదవద్దు అనేది మరి ఆ రోజుల్లో ఆకాంక్షలు అవి పెడితే మరి ఆ సంఖ్యలను తెంచుకొని మరి ఎన్నో అవమానాలకు గురయ్యి మరి సావిత్రిబాయి పూలే తల్లిని మరి చదువు చెప్పించడానికే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఎవరైనా ఉన్నారంటే సావిత్రిబాయి పూలే. మరి సావిత్రిబాయి తల్లి మరి చదువు చెప్పి ఇవాళ సమాజం మార్పు కోసం వాళ్ళు ఎనలేని కృషి చేశారు. కాబట్టి వీళ్ళ మహనీయుల అడుగుజాడల్లో మరి పూలే గారిని స్ఫూర్తి తీసుకున్న అంబేద్కర్ గారు కూడా 1891 ఆ ప్రాంతంలో ఏప్రిల్ 14 నాడు జన్మించిన అంబేద్కర్ గారు కూడా పూలే గారు నా గురువు అని మరి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని ఇలా భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు కల్పిస్తే, కానీ ఇవాళ మనము ఎవరి జెండాలో మోసి ఎవరికి భజన చేస్తూ ఉన్నాం. మన రాజ్యం ఎక్కడ పోతా ఉంది? మనకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, మనకు భూమి లేదు, ఉండడానికే కనీసం ఇల్లు లేదు, కనీసం ఆత్మగౌరవంతో ఇవాళ బతికే పరిస్థితుల్లో లేదు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న హక్కులు మనకు రావాలంటే రాజ్యాధికారం వైపు మనం ఉండాలని ఆ రోజుల్లో పూలే గారు గొప్ప కలలు కన్నాడు. కాబట్టి అట్లాంటి మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఇక్కడ వచ్చిన ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథిగా
పూలే అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిలకర బాలస్వామి గారు, అదేవిధంగా పూలే అంబేద్కర్ యువజన సంఘం తాడూరు మండల ఇన్ఛార్జి కటకం సుదర్శనాచారి గారు, మరి వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇక్కడ వచ్చిన వారందరికీ, మరి మీడియా ఇన్ఛార్జి, మరి మీడియా అన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్. సామాజిక ఉద్యమ అభినందనలతో ప్రతి ఒక్కరికి జై భీమ్, జై భారత్.